మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క మే మాసానికి సంబంధించి 2025 మనం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. మే మాసంలో ముఖ్యమైన ఈవెంట్స్ మనకు వచ్చి మే 22 హనుమత్ జయంతి, మే 25 మాస శివరాత్రి. ఈ రెండు కూడా ముఖ్యమైన ఈవెంట్స్ ఉన్నాయి. అలాగే ప్లానటరీ పొజిషన్లో కూడా చాలా మార్పులు చేర్పులు మనకి మేలో చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మే 7వ తారీఖు వరకు కూడా గురుడు ఇక్కడ మేషరాశిలోకి ఆయన స్థాన మార్పు చెందుతూ ఉన్నారు. అలాగే తర్వాత రవి కూడా మే 13వ తారీఖు నుంచి రవి కూడా మారుతున్నారు. మే 15 ద బిగ్ ప్లానెట్ జూపిటర్ ఆయన కూడా వృషభం నుంచి మిథునంలోకి మారుతున్నారు. అలాగే ఇక్కడ మే 30 మంత్ ఎండ్కి చూస్తే రాహు కేతువులు ఇద్దరూ కూడా ఈ రాశి వారికి సంబంధించి మంత్ ఎండ్కి రాహుకేతువుల ఇక్కడ స్థాన మార్పు కూడా జరుగుతుంది. కాబట్టి మొత్తంగా మే నెలలో సో మచ్ ఆఫ్ చాలా కదలికలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. అలాగే మే 22, 23 చతుర్గ్రహ కూటమి, 29వ తారీఖు షష్టగ్రహ కూటమి. సో అలాగే ఏప్రిల్ 27 పంచగ్రహ కూటమి. సో ఇప్పుడు మే 22, 23 చతుర్గ్రహ కూటమి మనకు కనిపిస్తుంది. సో మేషంలో ఇక్కడ చూస్తే మేష వృషభాల్లో రవి యొక్క సంచారం, అలాగే బుధుడు మేష రాశిలోకి రావటం, గురువు గారు మిథున రాశిలోకి రావటం, కుజుడు నీచ రాశిలోనే ఆయన ఆ కుజస్తంభన కర్కాటక రాశిలో ఉంటుండటం, కేతు కన్యా రాశిలో ఇక మాసాంతానికి సింహరాశిలోకి రావటం, మీన రాశిలో కూడా రాహు ఉండటం, మళ్ళీ మాసాంతానికి ఆయన కుంభంలోకి రావటం. మొత్తంగా శనిక ఆయన మీన రాశిలో సంచారం మొదలు పెడుతున్నారు. సో ఈ విధంగా మనం చూసినట్టయితే కనుక శుక్రుడు కూడా మే 31న మేషరాశిలోకి మారుతూ ఉన్నారు. సో కాబట్టి మే నెలలో మొత్తం 6 గ్రహాల యొక్క మార్పు అనేది మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ గ్రహస్థితుల ఆధారంగా మే మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ద్వాదశ రాశుల వరకు చూద్దాం. సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, లాభంలో గురుడు, అలాగే దశమంలో రవి, 4 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి మనం చూసినట్టయితే మే 13వ తారీఖు తర్వాత నుంచి కూడా ఎప్పుడైతే 2 వారాల తర్వాత అంటే కంపారిటివ్ ఫస్ట్ 2 వీక్స్ కంటే కూడా మే 3, 4 వారాలు చాలా కొంచెం వరకు వీళ్ళకి కొంచెం బెటర్మెంట్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి సింహరాశి వారికి. ఎందుకంటే అద్భుతంగా గురువు గారు లాభస్థాన సంచారంలోకి మారుతుండటం వీళ్ళకి చాలా మంచి ప్లస్ అయితే, అలాగే రాశ్యాధిపతిన రవి యొక్క సంచారం మే 13 తర్వాత కూడా ఈ రాశి వాళ్ళకి దశమ స్థానంలోకి వెళ్తూ ఉంది. కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లో కొన్ని చేంజెస్ అనేది మీరు గమనించవచ్చు ఈ సమయంలో. అలాగే ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యంగా హెల్త్ పరంగా ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా సింహరాశి వారికి కనిపిస్తుంది. జాయింట్ అకౌంట్స్ కానీ, అలాగే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కానీ, ఇంకా భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కానీ, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లోనూ అత్తగారు మామగారు ఇన్లాస్తో ముఖ్యంగా ఇన్లాస్తో కొంచెం ఎటువంటి విభేదాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం సింహరాశి వారికి ఈ సమయంలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మనం చూసినట్టయితే కనుక అష్టమ శని అనేది మొదలైంది. సో క్రమక్రమంగా నెమ్మదిగా ఈ అష్టమ శని యొక్క ఎఫెక్ట్ అనేది సింహరాశి వారికి పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఫైనాన్షియల్గా కొంచెం ఏదైనా
ఇన్వెస్ట్ చేసేటప్పుడైనా, ఖర్చుల విషయంలో అయినా, ఉద్యోగపరమైన విషయాల్లో అయినా కూడా కొంచెం కేర్గా ఉంటూ ఉండడం మంచిది. ఏదైనా లాభంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఆర్థిక పరంగా మీకు ఆయన వెన్నుదన్నుగా చక్కగా కొంతవరకు మీకు ఆయన సహకరించే విధంగా గురువు గారు ఇక్కడ మీకు చాలా వరకు ఎన్నో సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తూ ఉండడం మనం గమనించవచ్చు. వృత్తిపరమైన విషయాల్లో మే 15 నుంచి అంటే 3-4 వారాల్లో ఏదైనా జాబ్ గురించి సెర్చ్ చేస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళకి సో ఇక్కడ కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనం 15వ తారీఖు నుంచి కూడా గమనించవచ్చు. అదేవిధంగా ఈ రాశికి, సింహరాశి వారికి సంబంధించి సంతానానికి సంబంధించిన విషయాల్లో పిల్లల్ని చాలా వరకు కూడా వీళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఒక స్పెషల్ కేర్ తీసుకునో, వీళ్ళని ఎక్కువగా చదువు మీద ఇన్వాల్వ్ చేసో, సో వాళ్ళ మీద కొంచెం పట్టించుకోకుండా గత సంవత్సరం అంతా కొంచెం నెగ్లెక్ట్ చేసినట్టున్నా ఈ సంవత్సరం వారి పిల్లల పట్ల వీరు పెట్టిన ఎఫర్ట్ ఏదైతే ఉందో, సంతానం పట్ల వీరు పెట్టిన ఆ యొక్క కష్టం ఏదైతే ఉందో అది సంతాన పరంగా కొంత దాని యొక్క మీరు పడ్డ కష్టానికి తగ్గ ఫలితం ఈ సమయంలో సంతాన పరంగా సింహరాశి వారికి కూడా చక్కగా వచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మ్యాచెస్ చూసే విషయంలో అయినా, వ్యాపారానికి సంబంధించి కొత్త ప్రపోజల్స్ చూసుకునే విషయంలో అయినా, కొత్త భాగస్వామి వ్యాపారం స్టార్ట్ చేసే విషయంలో అయినా, కాంట్రాక్ట్స్ కొత్తగా తీసుకునే విషయంలో అయినా సరే ఈ సింహరాశి వాళ్ళు తప్పకుండా కొంచెం జాగ్రత్తగా డెసిషన్స్ అనేవి మ్యారేజ్ లైఫ్లోను, పార్ట్నర్షిప్ విషయాల్లోనూ, కాంట్రాక్ట్ విషయాల్లో కూడా తీసుకోవాల్సిన అవసరం సింహరాశికి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి మనం చూస్తే యోగకారకుడైన కుజస్తంభనం జరుగుతుంది. ఒక పక్క ఈ కుజుడు చూస్తే వ్యయంలోనే నీచలో కూర్చుని ఉన్నారు ఆయన. ఎన్నో అదృష్టాలు, ఎన్నో ఫేవర్ కలగాల్సిన విషయాలు, లాభం కలగాల్సిన విషయాలు ఎన్నున్నా ఈ సమయంలో అంతగా కలిసి రాకపోవటం, ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి దేని మూలాన కూడా అంత లాభం రాకపోవటం, పేరెంట్స్ హెల్త్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించి హయ్యర్ ఆర్ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా వరకు కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేది ఉండడం మనం గమనించి ఉన్నాం. సో అదైతే ఇంకా కొంచెం కంటిన్యూ అవుతూనే ఉంది కాబట్టి వీటి విషయాల్లో కొంచెం మీరు సహనం వహిస్తే సింహరాశి వారికి కొంతవరకు బెటర్గా ఉంటుంది. ముఖ్యంగా మనకి మే 22, 23 ఈ 2 తారీఖుల్లో కూడా చతుర్గ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి మే 22 ముందు వచ్చే వారము, ఆ వారం అంతా కూడా కొంత ఆరోగ్య పరిస్థితుల విషయాల్లో కానీ, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కానీ, జాయింట్ అకౌంట్స్ వీటి విషయాల్లో కానీ, పార్ట్నర్స్ వెల్త్ విషయంలో కానీ కొంచెం కేర్గా ఉండటం అనేది ఇక్కడ ఈ 2 days 22, 23 ఆ వారంలో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవడం అనేది మంచిది. సో ఇక్కడ వీళ్ళకి ఈ శని రాహువుల యుతి అష్టమంలో ఉంటాం, కుజుడు వ్యయంలో ఉంటాం, ఈ కొంచెం ఇంపాక్టివ్గా ఉన్నాయి. కాబట్టి శని రాహువులు ఎప్పుడైతే ఈ అష్టమ స్థానంలో ఉన్నారో సింహరాశి వారికి తప్పకుండా దుర్గామాత ఆరాధన చేసుకోవటం, శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండటం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని మంగళవారం పూట కేజింపావు కందులు, రెడ్ క్లాత్ ఒక 7 వారాలు అలా దానం ఇస్తూ ఉండటం, సో ఇవన్నీ చేయటం వల్ల ఇంకొంచెం బెటర్మెంట్గా సింహరాశి వారికి ఉంటుంది. సో అలా మెయిన్గా ఇప్పుడు మనం చెప్పుకున్న ఇంపాక్ట్లో నిజంగా మరి హెల్త్ పరంగా ఎప్పుడు ఇంపాక్ట్ ఉండొచ్చు, గురుడి మార్పు వల్ల మనకి ఎప్పుడు కొంచెం ప్లస్ జరగచ్చు. సో అలాగే కుజుడి వల్ల, 1000 స్థానంలో ఉన్న కుజుడి వల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టు వచ్చే అదృష్టానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మనకు కొంచెం డిసప్పాయింట్మెంట్ వల్ల అసహనం ఎప్పుడు కలగచ్చు. సో ఇవన్నీ మనకి వీక్లీలో ప్రత్యేకించి ఆ వారం ఏం జరుగుతుంది ఇంకా బాగా తెలుస్తుంది. ఆ వారంలో ఇంకా ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనేది ఇంకా బాగా అర్థమవుతుంది. కాబట్టి వీక్లీ కూడా ఫాలో అవుతే బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.